అమ్మలంటే ఇలానే ఉంటారేమో, ఎంత బిజీగా ఉన్నా సరే మన పిల్లల కోసం టైం ఇచ్చేస్తాము. సో మా వాడికి సడన్గా స్కూల్ నుంచి వచ్చాక నాకు తెలిసిందనమాట ఈవినింగ్, రేపే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఆగస్ట్ 15th రోజు కాదు అని. అండ్ అల్లూరి సీతారామరాజు గారి గెటప్ వేద్దామని డిసైడ్ అయ్యాను. ఏదైనా డ్రెస్ కొనేసి వేసేయటం ఈజీనే, బట్ అందరి దగ్గర ఏమాత్రం తగ్గకుండా మన బాబు కూడా కనిపించాలి ఆర్ మన పాప కూడా కనిపించాలి అనుకుంటున్నాం కదా. సో తీరా చూస్తే లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ వేసాం కదా గెటప్, ఏమైనా దొరుకుతాయని చూసాం. ఆరెంజ్ కలర్లో ఇంట్లో శారీ కానీ పంచలు కానీ ఏమీ లేవన్నమాట. చున్నీలు గట్ట కొన్నాం కానీ 2 years అయింది కదా, అవి మిస్ అయిపోయాయి అనమాట. సో ఏంటంటే ఫస్ట్ బయటికి వెళ్దాము అని డిసైడ్ చేసుకుని బయటికి వెళ్ళి 3 hours తిరిగాం కానీ ఏ డ్రెస్ దొరకలేదు. సో ఫైనల్గా డిసైడ్ అయ్యి ఒక ఆరెంజ్ కలర్ పంచ అండ్ ఒక మీసం తీసుకున్నాం. ఆ మీసం అయితే అస్సలు బాగాలేదు, పట్టుకుంటే ఊడిపోతుంది అనమాట. దానికి వెనకాతల స్టిక్కర్ కూడా ఇవ్వలేదు. అప్పుడు నేనే మళ్ళీ మీసం కూడా తయారు చేద్దాము ఎలాగోలా అని డిసైడ్ అయ్యి ఆ షేప్తో ఒక అట్టముక్క కట్ చేసి దాని మీద గ్లూ అంటించేసి ఆ కట్ చేసిన విగ్ కట్ చేసి గడ్డం తయారు చేసాం కదా, ఆ మిగిలిన హెయిర్ ఏదైతే ఉందో దాంతో మీసాలు తయారు చేసామన్నమాట. మీసాలు తయారు చేసి అవి ఆరే వరకు పక్కన పెట్టేసుకున్నాము. చాలా బాగా వచ్చింది మీసం అయితే. అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ రెడీ చేసిన వాటిల్లో అన్నీ మిస్ అయిపోయాయి కానీ ఈ రుద్రాక్షలు మాత్రం జాగ్రత్తగా దాచుకున్నాం అనమాట. ఇవే మెళ్ళకి చేతులకి అండ్ దండలకి అన్నిటికి ఇవే యూస్ చేసేసాము. ఎలానో ఉన్నాయి కాబట్టి కొంచెం సైజులు అడ్జస్ట్ చేసుకున్నాం. 2 years అయింది కాబట్టి. మా వారు కూడా మీసం ట్రై చేశారు, బట్ నాది బాగాలేదులేండి, మీరు చేసింది పెట్టేయండి అన్నారు. ఎవరికైనా January 26th కావాలంటే చెప్పండి, మేము తయారు చేసి పంపిస్తాం. అలా అనగానే మా వారు పే ఆఫ్ కాస్ట్ అని చెప్పండి అంటున్నారనమాట. ఈ బాణం బయట తీసేసుకున్నాం. ఇంకా ఫైనల్ అవుట్ఫిట్ చూడండి, చాలా కష్టపడి ఫైనల్గా మంచిగా చేసాము. అండ్ స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట. వాళ్ళ డాడీ స్కూల్కి డ్రాప్ చేసేసారు. ముందు కష్టంగా అనిపించింది కానీ వాడిన గటప్లో చూడగానే హ్యాపీగా అనిపించింది. వాడి పని అయిపోయింది, నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఉంటానే, బాయ్.